తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మా. నమస్తే. మరొక కొత్త అంశం. సందేహాలు ఎక్కడి దాకా ఉన్నాయంటే చాలా, అంటే వీటి గురించి ఇంత పర్టికులర్గా అడుగుతున్నారా అనిపించింది. అందులో ఉన్నటువంటి ప్రశ్న సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ చాలా అవసరం. మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఎదుటి వాళ్ళని ఏం ప్రేమిస్తాం అసలు అనే ఒక భావన కొంతమందిలో చూస్తూ ఉంటాం. అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటేనమ్మా, సెల్ఫ్ లవ్ పేరుతోటి అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా వాళ్ళకి ఎంతవరకు ఉండాలి అంతవరకే, మిగతాది నాకు సెల్ఫ్ లవ్ ఉంది కాబట్టి నాకు కావాల్సిన నేను చేసుకుంటాను. పిల్లల్ని కూడా పట్టించుకోకుండా, లేకపోతే భర్తను భార్యను వాళ్ళని పట్టించుకోకుండా ఏమైనా అంటే సెల్ఫ్ లవ్, నాది నాకు కావాలి, లేకపోతే నేను ఇలాగా నా గురించి నేను టైం కేటాయించుకోవాలి కదా, నాకు ఇది కదా అని చెప్పి ఇవి చెబుతూ అంటే ఇద్దరి సంబంధాలు కూడా దూరం అయిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉండడం, లేకపోతే మేము ఇలా ఉండాలనుకుంటున్నాం అని చెప్పడం, అసలు దాని అర్థమే అదనడం. అంటే అసలు సెల్ఫ్ లవ్ అంటే అర్థం ఏంటి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి మా లైఫ్కి, మేము కరెక్ట్ అబ్జర్వేషన్ కావాలి. అసలు ఇది కొత్తగా వింటున్నాను. కొత్తగా వింటున్నారా? ఎందుకంటే సెల్ఫ్ లవ్ కాదు అంటే నీ సెల్ఫ్, నిన్ను నువ్వు గౌరవించుకోవటం మంచిదే, నేను కాదని చెప్పట్లేదు. కానీ పాత్ర పోషణ చేసేటప్పుడు నన్ను నేను గౌరవించుకుంటూ కూర్చుంటే పాత్ర పోషణ అవ్వదు. మరి అంటే మీరు ఒక తల్లి, ఒక భార్య, ఒక కూతురు, ఒక చెల్లెలు ఇలా ఉంటారు కదండి. సో దాంట్లో మీరు ఇబ్బంది పడుతూ చేయమని ఎవరు చెప్పరు. కానీ సెల్ఫ్ లవ్ పేరు మీదుగా సెల్ఫిష్నెస్ వస్తుందేమో చూసుకోవాలి. ఎందుకనంటే ఈ ప్రపంచం అంతా ఒక ప్రేమ మీద నడుస్తుంది. ఈ పంచభూతాలన్నీ ఒక ప్రేమగా మనల్ని చూస్తుంటేనే మీరు బాగున్నారు. ఒక గాలి, భూమి, నీరు, ఆకాశము, అన్ని, సూర్యుడు, అందరూ కూడా మరి వాళ్ళు సెల్ఫ్ లవ్ లో లేరు కదండి. మొత్తం లవ్ తెలుసు అంటే ప్రేమ ఉన్నది, ప్రేమ పంచుతున్నారు అందరికి. ప్రపంచం అంతా ప్రేమే నడుస్తుంది. మన తల్లిదండ్రులు ప్రేమిస్తేనే మనం ఉన్నాం. అంతేగాని నేను బాబాయ్ ఇప్పుడు ఈ బిడ్డను మోస్తే నా సెల్ఫ్ ఏమన్నా దెబ్బతింటుందేమో అనుకుంటే మనం రాము, అసలు మనం రాము. సో కాబట్టి భారతదేశంలో మన మునులు, ఋషులు అందరూ తపస్సు చేసి లేకపోతే అన్ని రకాలు కనుక్కొని అందరూ మనకి అందిస్తే మనం ఈ రోజు బాగున్నాం కదండి. అంటే మీరు అంటే ఎవరో మిమ్మల్ని కించపరుస్తుంటే మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అది సెల్ఫ్, నేను కాదని నేను చెప్పను. ఉట్టప్పుడు కూడా నేను ఏదో కాపాడుకోవాలనుకోవడం అది కరెక్ట్ కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, సెల్ఫ్ లవ్ అనేది మితిమీరకూడదు. మితిమీరకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. లవ్ అనేది అది త్యాగం అండి. లవ్ అంటే మీనింగ్ తెలియాలి. లవ్ అంటే ఏంటంటే ప్రేమ అంటే త్యాగము. ఓకే, అది భగవంతుడి దగ్గర చూస్తాం. అంటే ఏమి ఆశించకుండా ఉండేదాన్ని ప్రేమ అన్నారు. నీ నుంచి ఇచ్చేదే ప్రేమ అంటే, అవతల నుంచి ఆశించేది కాదు. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఎవరికి వాళ్ళు. ఎవడో వచ్చి మనల్ని అగౌరవపరుస్తున్నారు, అవి నాకెందుకు అనడానికి లేదు. నేను కరెక్ట్ గా నుంచుంటాను, అది నా సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, నా బాడీని ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకోకూడదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్. నా వ్యక్తిత్వాన్ని పాడు చేసుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్. అది వేరు, ప్రేమ వేరు. ప్రేమ అనంతం దాన్ని, అంతేకాని సెల్ఫ్ లవ్ అనేది కొత్తగా వింటున్నాం నేను కూడా. దాని అంటే పదాలని మనం అన్వయించేసుకోకూడదు, మనకు కావాల్సినట్టుగా మార్చుకోకూడదు, తెలుసుకోవాలి. దాంట్లో నాలెడ్జ్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. లవ్ అంటే మీ హార్ట్ స్పందన, హృదయ స్పందన. అది ఎప్పుడైనా స్పందించేలా ఉండాలి. ఎలా అయినా కేవలం మన కోసమే, మన వరకు మాత్రమే కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ మన వరకు అంతే. దాన్ని కలిపేయకూడదమ్మా, దీన్ని కలిపేయకూడదు. ఇందాక మీకు చెబుతూ కూడా భార్యాభర్తల విషయం చెప్పానమ్మా. ఇది పర్టికులర్ గా ఒకళ్ళు మెసేజ్ చేసింది. వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా పెళ్లి చేసుకున్నారు, ఇంకా పిల్లలు కాలేదు వారికి. అంటే వాళ్ళ ఇంటి కండిషన్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతగా అంటే వీ హ్యావ్ 3 bedrooms. ఎవరికి వారికి, భర్తకు ఒక బెడ్రూమ్ ఉంది, భార్యకు ఒక బెడ్రూమ్ ఉంది, వీరిద్దరికి కలిపి ఒక బెడ్రూమ్ ఉంది. అంటే ఇంతకు ముందు రోజుల్లో ఇలా చూసేవాళ్ళం కాదు. చిన్న ఇంట్లో ఒక చిన్న గదిలోనే అంతమంది పిల్లలతో అలా ఉండేవాళ్ళు. కానీ స్ట్రెస్ వస్తుంది, అందుకే డిప్రెషన్కి వెళ్తున్నారు. మనిషి సంఘజీవి అంటే
హ్యూమానిటీ ఉమ్, అనేది మనిషికి బాగా ఉంది. ఉమ్, కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకళ్ళు ప్రేమించుకుంటేనే ఆ ఇల్లంతా అందంగా ఉంటుంది. ఉమ్, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువైపోయినా కూడా కష్టమే. ఉమ్, నాది అంటే నా సంగతి నేను ఉమ్, అన్నప్పుడే ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్తారు. ఉమ్. ఆ నేనులో ఉండిపోతారు. ఆ, Okay? ఆ నేను అక్కడే ప్రాబ్లం. నేనులో ఉండిపోతారు. పూర్వం అంటే ప్రపంచం అంతా మనది, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత ఫ్యామిలీ, ఇప్పుడు ఎవరికి వాళ్ళు. అప్పుడు బాగున్నారు, ఇప్పుడు బాగున్నారు చెప్పండి మీరు. అప్పుడేగా, అప్పటి మరి రోజులే ఎందుకండి? వింటూ అప్పుడు అమ్మవాళ్ళు చెప్పే హాస్పిటల్ ఉన్నాయా? ఇన్ని ఎక్కువ ఊళ్ళో లేవు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే లక్షల మంది బతికేశారు. ఉమ్, వాడు ఏదో ఒక క్రోసిన్ చితకొట్టి చేసినా అది మందు కింద ఉండేది. అదే లోపలికి, అదే పైకి దెబ్బలకి అన్నిటికీ అవును. అదే ఉండేది. ఉమ్, ఐబ్రూఫిన్ మెడిసిన్ మాకు తెలిసి ఉమ్, పేపర్ మీద చితకొట్టేసి దెబ్బలకు పోసేసేవారు పైన. ఉమ్, వాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే అదే బ్రూఫిన్ లోపలికి ఇచ్చేవారు. ఉమ్, తగ్గిపోయారు కదా. హా, ఇప్పుడు మీరు టెస్ట్ చేయాలి, స్కాన్ చేయాలి, ఇన్ని చేయాలి, అన్ని చేయాలి, ఇన్ని ఉన్నాయి. కాబట్టి అలా కాదండి. ఎప్పుడూ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, ప్రేమ వేరు. ప్రేమ అనంతము, ప్రేమ త్యాగము. ఉమ్, ఓకే, అవతలవాడు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను అనడం తప్పు. అవతలవాడు ప్రేమించినా ప్రేమించకపోయినా ఉమ్, నీ నుంచి ప్రేమ అందితే ఉమ్, వాడు కర్మ తీసుకుంటాడో తీసుకోవడం, ఉమ్. కానీ కానీ నీ హృదయం బాగుంటుంది. అంటే ఇంక విసుగు వచ్చేస్తుంది కదమ్మా, అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండట్లేదు, మనం ఎంత చేస్తున్నా సరే వాళ్ళ అది ప్రవర్తన చెయ్యడం మారట్లేదు. వేరు, ప్రేమ వేరు. అది మోహంతో మనం బాధ్యతగా ఏవో చేసేవి చేయటం వేరు. ఉమ్, ప్రేమించడం అన్నప్పుడు తల్లిదండ్రులు ఏమి ఆశించకుండా ప్రేమిస్తారు చూడండి. అవును. వాళ్ళకి ఒకవేళ ఆశిస్తే బాధ వస్తుంది వాళ్ళకి. ఉమ్. నిజంగా ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ అంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులే కదా మరి. అవును. సో అలాంటి ప్రేమ మీకు ఉందనుకోండి, అసలు మీరు హాయిగా ఉంటారు. ఉమ్, మీకు ఏ అనుమానం ఉండదు, ఏ భయం ఉండదు, ఏ బెంగ ఉండదు. ఉమ్, ఈ పంచభూతాలు ప్రేమించకపోతే మనం ఉన్నాం ఏంటమ్మా అలా చూసుకున్నాం. yes. ఈవెన్ ఒక మొక్క చూడండి, ఉమ్, ఒక మొక్క చూడండి, మీరు ఇన్ని నీళ్లు పోస్తే అది ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తుంది అవును కదా. నిజం. మరి అది ఎందుకు ప్రేమిస్తుంది? అది గమనిస్తే తెలుస్తుంది. చిన్న పెట్టని పెంచుకుంటారు, ఎప్పుడో మీరు ముద్ద పెడితే లేకపోతే ఒకసారి ప్రేమగా దువ్వితే మళ్ళీ వచ్చేస్తుంది దగ్గర. ఉమ్, అంటే అందరికీ కావాలి ఆ ప్రేమ. ఉమ్, సో అది మీ నుంచి ఇవ్వాలి తప్పించి సెల్ఫ్ లవ్ అనేది వచ్చింది. సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, లవ్ వేరు. ఉమ్. ఈ రెండు అది వేరు వేరు. పెట్టుకోవాలి. నేను అనే భావన వద్దు, యా, ప్రేమని పంచడం నేర్చుకోవాలి. అంతే. నేను అనే భావం ఎక్కువైపోయి కొలది సెల్ఫిష్నెస్ వచ్చేస్తుంది. ఆ సెల్ఫిష్నెస్ ని మీరు లవ్ అనుకుంటే మేమేం చేయలేము, దాన్ని లవ్ అనుకోకూడదు. ఆ నేను అనేది ఏంటంటే క్రానిక్ గా అయిపోయింది అనుకోండి, ఆవిడ కోపం పెరుగుతుంది, నా మాటే వినాలని ఉంటుంది, నన్ను గౌరవించట్లేదని ఉంటుంది. అన్నింటికి వాళ్ళు ఒక అడ్డుకట్ట వేసేసుకుంటారు. అలా వేసేసుకోవడం వల్ల వాళ్ళకి క్యాన్సర్లన్నీ నెగిటివ్ నుంచి వస్తాయి. క్యాన్సర్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్ట్రెస్ లోపల ఆ నేను ఎక్కువైపోయి కొద్ది రకరకాలుగా వస్తాయి. అదంతా ఇబ్బంది. చెప్తున్నారు కదా డాక్టర్స్ కూడా పాజిటివ్ గా ఉండండి విత్ లవ్. నీరు చూసినా, గాలిని చూసినా అంతా చూస్తే అదంతా లవ్. ఏమనుకుంటున్నారు మీరు? ఆ లవ్ మీరు ఆస్వాదిస్తున్నారు కదా, మరి మీ నుంచి కూడా ఆ లవ్ ఇవ్వాలి కదా. ఇవ్వాలి. అది వాటికే ఇవ్వక్కర్లేదు, చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవ్వచ్చు చక్కగా. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.